ఒకప్పుడు పర్వతాలతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామంలో మనోజ్ అనే 24 యువకుడు నివసించేవాడు. మనోజ్ చాలా అశాంతిగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. రోజంతా రకరకాల ఆలోచనలు వచ్చి పోతూ అతన్ని అలసటకు మరియు అసహనానికి గురిచేసేవి. తన గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందేవాడు. ఆ ఆలోచనల వల్ల అతని మనసు ఒక తుఫానులాగా మారింది. అతనికి ప్రశాంతత అనిపించేది కాదు. నిద్ర సరిగ్గా పడేది కాదు. చిరునవ్వు ఎలా ఉంటుందో కూడా మరిచిపోయాడు. ఒకరోజు మనోజ్కు కొండల మధ్య ఉన్న ఒక దూర గ్రామం గురించి వినిపించింది. అక్కడ ఒక జ్ఞానమున్న వృద్ధుడు నివసిస్తాడని, అతను ఒకప్పుడు నగరంలో పేరెన్నికగన్న మనోవైద్యుడని చెప్పారు. తన జీవితంలో అనేకమందికి సహాయం చేసి మనసుకు శాంతి ఎలా పొందాలో నేర్పాడని చెప్పారు. ఇప్పుడు వయస్సు పెరిగినందున నగర జీవితం వదిలి ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన గ్రామంలో జీవిస్తున్నాడని తెలిసింది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవారికి సలహాలిస్తాడని కూడా చెప్పారు. ఇది విన్న మనోజ్ ఆశతో నిండిపోయాడు. బహుశా ఈ జ్ఞానవంతుడు నాకు మనశ్శాంతిని చూపించగలడేమో అని అనుకుంటూ అతన్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజులపాటు సుదీర్ఘమైన అలసటతో నిండిన ప్రయాణం తర్వాత మనోజ్ ఆ కొండల గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ అతను ఒక పచ్చని మొక్కలతో కప్పబడ్డ ఒక చిన్న ఇంటిని చూశాడు. ఆ ఇంటి ముందు వృద్ధుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు మూసుకొని ఉండగా ముఖంపై అపారమైన శాంతి కనిపించింది. మనోజ్ దగ్గరికి వెళ్ళి మృదువుగా అన్నాడు, తాతయ్య, నా మనసు చాలా అశాంతిగా ఉంది. ఆలోచనలు ఆగడం లేదు. నా హృదయంలో శాంతి కావాలి. దయచేసి నాకు సహాయం చేయండి. వృద్ధుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రశాంతమైన చిరునవ్వుతో అన్నాడు, నీకు శాంతి కావాలా? అయితే నా వెంటరా, నీకొక చిన్న పనిస్తాను. అతను మనోజ్ను తన చిన్న ఆవరణకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక గ్లాసును నీటితో పూర్తిగా నింపాడు. అది అంచువరకు నిండిపోయింది. చిన్న ఊగింపు వచ్చినా నీరు జారిపడేలా ఉంది. ఆ గ్లాసును మనోజ్ చేతికిచ్చి ఇలా అన్నాడు, ఇక్కడినుంచి గ్రామం చివర వరకు నడిచి వెళ్లి తిరిగిరా, కాని ఒక్క చుక్క నీరు కూడా జారిపోకూడదు. మనోజ్ ఆశ్చర్యపోయాడు. అయినా తన శక్తి మేరకు ప్రయత్నించాలనుకొని ఆ సవాలును స్వీకరించాడు. గ్లాసును జాగ్రత్తగా పట్టుకొని నడక మొదలుపెట్టాడు. రోడ్డు సన్నగా ఉంది. చుట్టూ రద్దీగా ఉంది. కొందరు నడుస్తున్నారు, కొందరు పరుగెడుతున్నారు. దుకాణదారులు కస్టమర్లను పిలుస్తున్నారు, కుక్కలు అరుస్తున్నాయి. కాని మనోజ్ చుట్టూ ఏమీ చూడలేదు. అతని చూపంతా ఆ గ్లాసుపైనే ఉంది. నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగడుగునా నడిచాడు. ప్రజలు ఆశ్చర్యంగా అతన్ని చూశారు. కాని ఎవ్వరూ అతన్ని అడ్డుకోలేదు. అతని ఏదో ముఖ్యమైన విషయం నేర్చుకుంటున్నాడని వాళ్లకర్థమైంది. చివరికి మనోజ్ వృద్ధుడి దగ్గరకు వచ్చి అన్నాడు, తాతయ్య, నేను విజయవంతంగా పూర్తిచేశాను. ఒక్క చుక్క నీరు కూడా జారలేదు. వృద్ధుడు తల ఊపి చిరునవ్వుతో అన్నాడు. తర్వాత అడిగాడు, మరి రోడ్డు పక్కన పిల్లలు ఆడుకుంటున్నారో చూశావా? కుక్కల అరుపులు వినిపించాయా? మనోజ్ ఆశ్చర్యంగా చూసి అన్నాడు, లేదు తాతయ్య, నేనేమీ చూడలేదు, ఏమీ వినలేదు. నా దృష్టి మొత్తం గ్లాసుపైనే ఉంది. అప్పుడే వృద్ధుడు మృదువుగా అన్నాడు, అదే రహస్యం. నీలో ఎప్పటినుంచో ఉన్న విషయమది, కానీ నీకు తెలియలేదు. మనసు ఈ క్షణంలో ఉన్నప్పుడు భయం ఉండదు, గందరగోళం ఉండదు, అనవసర ఆలోచనలు ఉండవు. నువ్వు ఆ సమయంలో గ్లాసులోని నీటిపైనే దృష్టి పెట్టావు. అప్పుడు నీ మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. నువ్వు గతం గురించి బాధపడలేదు, భవిష్యత్తు గురించి భయపడలేదు. అప్పుడే మనోజ్కు అర్థమైంది, ఇదే అతను వెతుకుతున్న శాంతి. శాంతి బయటెక్కడో ఉండదు. ప్రస్తుత క్షణంలో జీవించినప్పుడు అది మనలోనే ఉంటుంది. మనోజ్ తల వంచి మృదువుగా అన్నాడు, తాతయ్య, ఇప్పుడు నాకర్థమైంది. నా మనస్సును ప్రశాంతంగా ఉంచాలంటే ఈ క్షణంలోనే ఉండాలి. అప్పుడే నిజమైన శాంతి వస్తుంది. వృద్ధుడు మళ్లీ చిరునవ్వు నవ్వాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చివరి కాంతి నేలపై పడుతోంది. పక్షులు వాటి గూళ్లకు తిరిగి వెళుతున్నాయి. మనోజ్ తన ఇంటివైపు నడక మొదలుపెట్టాడు. కాని ఇప్పుడు అతను పాత అశాంతిగల అశాంతి యువకుడు కాదు. అతను మారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి తన మనస్సును ఎలా నియంత్రించాలో తెలుసు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తరువాతి కథలో కొత్త ఆలోచనలు, కొత్త పాఠాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి.